డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమమే ప్రాధాన్య అంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అంతకుముందు కేబినెట్ సమావేశం జరుగుతోంది. ఈ రోజు ఉదయం 9:30కు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం సమావేశమై రాష్ట్ర బడ్జెట్కు ఆమోదం తెలుపుతుంది. ఆర్థిక మంత్రి హోదాలో మూడోసారి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్కు సీఎం, డిప్యూటీ సీఎం హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ఒబెరాయ్ హోటల్లో గేట్స్ ఫౌండేషన్స్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్తో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత విజయవాడకు తిరిగి వస్తారు. ఆంధ్రప్రదేశ్లో వాహన పరిశ్రమ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ కేంద్రాన్ని మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్లాంట్కు ప్రతి ఏడాది 4800 బస్సులను తయారు చేసే సామర్థ్యం ఉంది. రాష్ట్రంలో వాహన పరిశ్రమ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా మారనుంది. ఈ కార్యక్రమంలో అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది శాసనసభ. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చాయి అన్ని పార్టీలు. సీఎం రేవంత్ రెడ్డికి అన్ని పార్టీల సభ్యులు అభినందనలు తెలిపారు. శాసనమండలి కూడా ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లుకు ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్ట ట్రస్ట్ డెవలప్మెంట్ బోర్డు బిల్లును కూడా ఉభయ సభలు ఆమోదించాయి. ఎస్సీల్లో 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు. కులగణను వ్యతిరేకించే వారి మాటలను పట్టించుకోవద్దని చెప్పారు. తమ దగ్గర డేటా ప్రకారమే పర్సెంటేజ్ లెక్క కడతామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కలలను సాకారం చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి గ్యారంటీని అమలు చేస్తూ ప్రతి వాగ్దానాన్ని నిజం చేస్తుందన్నారు. తెలంగాణలోని బీసీలందరికీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్లు అందబోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. రాహుల్, ప్రియాంకల ట్వీట్స్ ను రీట్వీట్ చేసిన రేవంత్ రెడ్డి మీ స్ఫూర్తిదాయకమైన, ప్రోత్సాహకరమైన మాటలకు ధన్యవాదాలు అంటూ పోస్టు పెట్టారు. ప్రజల ప్రతి కల నెరవేరేలా తాము కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆలయాలు, మౌలిక పరిస్థితులు, కేటాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో సమగ్ర చర్చ జరిగింది. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పునర్నిర్మాణం గురించి డిస్కషన్ జరిగింది. ఆ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు కాంగ్రెస్ సభ్యులు. ఏపీ పునర్విభజన తర్వాత రాష్ట్రానికి తిరుమల తరహాలో ఓ ఆధ్యాత్మిక కేంద్రం కావాలన్న ఆశయంతో కేసీఆర్ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి కొండా సురేఖ కూడా రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాన్ని సమర్థించారు. మండలిలో ఆలయాల టాపిక్ పై చర్చిస్తూ ఉండగా యాదగిరిగుట్ట ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణ ఘనత నిస్సందేహంగా కేసీఆర్దే అని కొండా సురేఖ అన్నారు. ఆ విషయంలో ఎలాంటి భేషజాలకు పోవడం లేదన్నారు. అదే సమయంలో విమాన గోపురానికి బంగారు తాపడం చేయించిన అదృష్టం మాత్రం కాంగ్రెస్ సర్కార్దేనన్నారు సురేఖ. ఏప్రిల్ 15 తర్వాత అమరావతి రాజధాని పనులు ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయం వెనుకున్న ప్రాంతంలో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని యోచిస్తుంది సర్కార్. ఆ ప్రాంతంలోనే సభ పెట్టాలని నిర్ణయించారు. అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ సందర్భంగా ఏర్పాట్లు చూడాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అమరావతిలో బిట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం 70 ఎకరాలను కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి లోకేష్ తెలిపారు. డీప్ టెక్
విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని అసెంబ్లీలో తెలిపారు. విశాఖలో ఏఐ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వివరించారు మంత్రి లోకేష్. దేవాదుల ఆయకట్టుకు నీరందించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హనుమకొండ జిల్లా దేవన్నపేటలో దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించిన ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. అంతకుముందు దేవాదుల 3వ ఫేజ్ పంప్ హౌస్ దగ్గర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. పంప్ హౌస్ ను పరిశీలించారు.